Hey guys, welcome back to our channel. Recently Punjab Kings, Rohit Sharma, Delhi Capitals and KL Rahul మీద కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ పంజాబ్ కింగ్స్ టీం నుండి వచ్చింది. పీబీకేస్ టీం మెంటర్ అయిన సంజయ్ బంగర్ రోహిత్ శర్మని నెక్స్ట్ మెగా ఆక్షన్ లో బై చేస్తున్నారా లేదా అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సంజయ్ బంగర్ ఓపెన్ అప్ అయ్యాడు. మరి రోహిత్ శర్మ ఆక్షన్ కి వస్తే పంజాబ్ టీం అతన్ని టార్గెట్ చేస్తుందా అని యాంకర్ క్వశ్చన్ చేయగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ అది మన ఆక్షన్ పర్స్ పైన డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఆక్షన్ కి వస్తే అతను ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి వెళ్తాడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ పంజాబ్ మేనేజ్మెంట్ అతన్ని ఫర్ షూర్ బై చేస్తారు అని నేను చెప్పలేను. ఈ విధంగా సంజయ్ బంగర్ ఆన్సర్ చేశాడు. అయితే వచ్చే సీజన్ లో పంజాబ్ టీం కి ఒక కొత్త కెప్టెన్ కావాలి. మరి పంజాబ్ మెంటర్ చేసిన ఈ కామెంట్స్ ని కన్సిడర్ చేస్తే వాళ్ళు ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి రోహిత్ శర్మని ఆక్షన్ లో బై చేయరు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సెకండ్ అప్డేట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుండి వచ్చింది. అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చే సీజన్ ఐపీఎల్ ఎడిషన్ కోసం ఇండియన్ టీం గ్రేటెస్ట్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ని డీసీ టీం తమ కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ దీనికోసం యువితో డీసీ టీం మాట్లాడుతున్నారు. అయితే ఫ్యూ డేస్ బ్యాక్ యువిని కోచింగ్ స్టాఫ్ లో తీసుకునేందుకు గుజరాత్ టీం అతన్ని అప్రోచ్ అయినట్టు చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. మరి గుజరాత్ టీం తర్వాత ఇప్పుడు డీసీ టీం నుండి అతనికి కోచింగ్ ఆఫర్ వస్తున్నాయి. అయితే ఇవి పాస్ట్ లో ఏ టీం కి కోచ్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళంతా ఈ రోజు సూపర్ స్టార్స్ అవ్వడానికి ఒక మెంటర్ గా వర్క్ చేశాడు. అయితే ఢిల్లీ టీం కి రిక్కీ పాంటింగ్ హెడ్ కోచ్ గా వెళ్ళిపోయాక వాళ్ళకి ఆ పొజిషన్ లో ఒక మంచి ఇండియన్ కోచ్ కావాలి. వాళ్ళ టీం కి కరెంట్ సౌరవ్ గంగూలీ టీం డైరెక్టర్ గా ఉన్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే యువరాజ్ సింగ్ ని ఢిల్లీ మేనేజ్మెంట్ ఏ పొజిషన్ కోసం అప్రోచ్ అయ్యారు, టీం మెంటరా లేకుంటే హెడ్ కోచా? ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని యువరాజ్ సింగ్ ని వీళ్ళు హెడ్ కోచ్ గా తీసుకోవడం అంటే ఒక క్వశ్చన్ మార్కే. మనం ముందు చెప్పుకున్నట్టు ఇవి చాలా మంది యంగ్స్టర్స్ కి మెంటర్ గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని హాజ్ ఎ మెంటర్ గా తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ హెడ్ కోచ్ పొజిషన్ లో ఎవరిని తీసుకుంటారు? వీళ్ళకి హెడ్ కోచ్ పొజిషన్ కి సౌరవ్ గంగూలీ లాంటి పొటెన్షియల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు మేబీ ఇతన్ని కన్సిడర్ చేయకపోవచ్చు. మరికొన్ని డేస్ లో డీసీ మేనేజ్మెంట్ తమ కొత్త హెడ్ కోచ్ ని అనౌన్స్ చేయవచ్చు. ఇక థర్డ్ అప్డేట్ లోకి వెళ్లే ముందు ఇలాంటి ఐపీఎల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇక థర్డ్ బిగ్గెస్ట్ అప్డేట్ చూసుకుంటే ఎల్ఎస్జీ టీం నుండి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ టీం కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ తమ ఫ్రాంచైజీ ఓనర్ సంజయ్ గోయంకాని అతని ఆఫీస్ లో మీట్ అయ్యాడు. అయితే ఈ మీటింగ్ వచ్చేసి ఆలిపూర్ కలకత్తాలో అప్రాక్సిమేట్లీ 1 అవర్ జరిగింది. ఐపీఎల్ టైంలో వీళ్ళ మధ్య జరిగిన కాంట్రవర్సీ తర్వాత ఈ మీటింగ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఫస్ట్ ఫార్మర్ ఇంటరాక్షన్. అయితే వీళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరిగాయో ఎగ్జాక్ట్లీ బయటికి రాకపోయినప్పటికీ అకార్డింగ్ టు క్రిక్ బజ్ రిపోర్ట్ వీళ్ళ మధ్య జరిగిన ఈ మీటింగ్ లో టీమ్ కంపోజిషన్ అండ్ కేఎల్ రాహుల్ పొటెన్షియల్ రిటెన్షన్ గురించి డిస్కషన్ చేసినట్టు చెప్తున్నారు. ఈ న్యూస్ చూసాక చాలా మంది కేఎల్ రాహుల్ ని ఎల్ఎస్జీ టీం రిటైన్ చేసుకుంటుంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కేఎల్ రాహుల్ సంజయ్ గోయంకా ఆఫీస్ కెళ్లి అతన్ని మీట్ అయ్యాడు. అంతేగాని సంజయ్ గోయంకా కేఎల్ రాహుల్ ని మీట్ అవ్వలేదు. ఈవెన్ ఈ మీటింగ్ లో కేఎల్ రాహుల్ పాస్ట్ 3 సీజన్స్ గా ఎల్ఎస్జీ టీం కి ఎలా కెప్టెన్సీ చేశాడు దీని గురించి కూడా డిస్కస్ చేశారు. ఓవరాల్ వీటినన్నిటిని కన్సిడర్ చేస్తే కేఎల్ రాహుల్ కి ఎల్ఎస్జీ టీం లో కంటిన్యూ అవ్వాలని ఉన్నా గానీ బట్ ఫైనల్ డిసిషన్ ఎల్ఎస్జీ టీం మేనేజ్మెంట్ తీసుకుంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ప్లేయర్ రిటెన్షన్ పాలసీ పైన బీసీసీ ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరి టీమ్స్ కి ఎన్ని రిటెన్షన్స్ ఇస్తారు, దట్ టు ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ కార్డ్ అందుబాటులో ఉండనుంది. సో ఏ టీమ్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటారు అనేది ఒక టఫ్ కాల్ గా ఉంది. మరి ఎల్ఎస్జీ టీం జహీర్ ఖాన్ ని మెంటర్ గా తీసుకోబోతున్నారు అన్న టైంలోనే రాహుల్ గురించి ఈ అప్డేట్ వచ్చింది. అయితే ఎల్ఎస్జీ టీం జహీర్ ఖాన్ ని మెంటర్ గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక కేఎల్ రాహుల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.